గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గజ్వేల్ పట్టణంలోని కోర్టు మరియు మున్సిపల్ కార్యాలయం, మదర్సాలు జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం గజ్వేల్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరణ చేశారు. వంటేరు ప్రతాప్ రెడ్డి వర్గల్ మండలంలోని దండుపల్లి గ్రామంలో జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో త్యాగధనుల స్ఫూర్తి, జాతిపిత మహాత్మా గాంధీ సారథ్యంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందన్నారు. ఎందరో మహానుభావుల కృషి ఫలితమే ఈ స్వాతంత్ర దినోత్సవం అని పేర్కొన్నారు. భారతదేశంలో ప్రస్తుతం అవినీతి పరులే ఏలుతున్నారని ఒక్క మాటలో చెప్పాలంటే అవినీతి పరులంతా దేశద్రోహులన్నారు. భారతదేశానికి స్వాతంత్రం అందించిన గాంధీజీ, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ ఎందరో మహనీయులు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా శాంతియుతంగా ఆంగ్లేయులను తరిమేసి భారతదేశానికి స్వాతంత్రాన్ని అందించారని గుర్తు చేశారు. త్యాగదనుల స్ఫూర్తి, ఎందరో ప్రాణాలు త్యాగాలు చేసి మహాత్మా గాంధీ సారథ్యంలో భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించి 78 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈ 78 సంవత్సరాల కాలంలో భారతదేశాన్ని ఎన్నో రకాలుగా అభివృద్ధి చేస్తూ ముందుకు తీసుకెళ్ళి ప్రపంచంలో ఈ దేశానికి ఒక గుర్తింపు రావాలన్న ఉద్దేశంతో ప్రతి భారతీయుడు కూడా ఆకాంక్ష. ఈ దేశంలో అవినీతి లేని భారతదేశం కావాలి, అవినీతి లేని దేశం కావాలన్నటువంటి ఆకాంక్షతో ముందుకు పోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఈరోజు భారతదేశంలో ఎక్కడ చూసినా ఒక మాటలో చెప్పాలంటే అవినీతి ఏరులై పారుతుంది. అవినీతి పరులంతా దేశద్రోహులే, అక్రమ సంపాదనతో ముందుకొచ్చిన వాళ్ళంతా దేశద్రోహులే. ఇవాళ భారతదేశానికి స్వతంత్రం కావాలంటే ఆ రోజు భగత్ సింగ్ లాంటి, సుభాష్ చంద్రబోస్ లాంటి, సర్దార్ పాపారాయుడు లాంటి మన దేశ చరిత్రలో చాలామంది ప్రాణాలు త్యాగాలు చేసి, చాలామంది ఆంగ్లేయుల లాఠీ దెబ్బలు తిని, తూటాలు తిని ప్రాణాలు పక్కన పెట్టేసేసి స్వాతంత్రం సిద్ధించుకుంటే ఇలా ఈ దేశాన్ని కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఆసన్నమైంది. ఇలా గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దాదాపుగా 11 సంవత్సరాలు అవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో గౌరవ కేసీఆర్ గారు వాస్తవంగా చెప్పాలంటే నలుమూలల జై జవాన్ జై కిసాన్ అనే విధంగా ఒక కాళేశ్వరం నిర్మాణం చేసి, ఒక పాలమూరు రంగారెడ్డి నిర్మాణం చేసి, ఒక సీతారాముల ఎత్తిపోతల నిర్మాణం చేసి, ఒక బసవేశ్వరం నిర్మాణం చేసి రాష్ట్రానికి నలుదిక్కుల తూర్పు, ఉత్తరము, దక్షిణము, పడమర 4 వైపులా కూడా ఇరిగేషన్ ప్రాజెక్టులు తీసుకొచ్చి ఇలా కాళేశ్వరంతో 200 టీఎంసీలు నిల్వ చేసుకునే సారథ్యాన్ని తీసుకొచ్చిందంటే అది భారతదేశ చరిత్రలో కేసీఆర్ గారికి ఒక గుర్తింపు ఉంటుంది. మరి కేసీఆర్ గారు చేసినటువంటి జై జవాన్ జై కిసాన్ ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసే విధంగా కేసీఆర్ గారు పనిచేశారు. మరి భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ప్రతి తెలంగాణ బిడ్డ మీద ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రం తేవడంలో కేసీఆర్ గారి పాత్ర కీలకం. కాబట్టి ఈ రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలంటే ప్రతి వ్యక్తి కూడా జాగృతి కావాల్సినటువంటి అవసరం ఉంది. జరుగుతున్నటువంటి అవినీతిని, ఎక్కడికక్కడ అక్రమాలను కట్టడి చేయాల్సినటువంటి బాధ్యత కూడా మనందరి మీద ఉందని తెలియజేస్తా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234, 9700971100.